బీజేపీ సొంతంగా 300 పైగా 320కి పైగా వస్తాయని చెప్పాయి. కానీ జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రమే మేము 1వ తారీఖు మనం రిలీజ్ చేయలేదు. 2వ తేదీ ఎందుకంటే పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత 1వ తేదీ సాయంత్రం అటు పోలింగ్ జరుగుతుండగానే చాలా మంది రిలీజ్ చేశారు. బట్ అందరూ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పయ్యాయి. జీ న్యూస్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో 305 నుంచి 315 సీట్లు ఎన్డీఏకి వస్తుందని చెప్పాం. ప్రస్తుతం ఎన్డీఏ ఓవరాల్ గా చూసుకుంటే ఎన్డీఏ టాలీ 295, 300 దగ్గర ఉంది. బీజేపీ సొంతంగా 234, 235 సీట్లలో కనిపిస్తుంది. ఇండియా కూటమికి మనం 195 సీట్లు ఇచ్చాం. ప్రస్తుతం ట్రెండ్ అదే విధంగా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో బీజేపీకి 233 ఉంది. అదేవిధంగా ఎన్డీఏ పార్ట్నర్స్ మనం చూస్తే 233 ప్లస్ టీడీపీ 16, 249, జేడీయూ 13, 252, తర్వాత ఇవన్నీ చూసుకుంటే అదర్స్ 72 ఉంది. సో ఓవరాల్ గా 300 కు దగ్గరలో ఎన్డీఏ ఉంది. మనం యాక్యురేట్ గా 305 అని ప్రెడిక్ట్ చేశాం. అక్కడే దాదాపు ఆగే అవకాశం ఉంది. ఎన్డీఏ సొంతంగా బీజేపీ మెజారిటీ సాధించే పరిస్థితిలో కనిపించట్లేదు. సో జీ న్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ కాదు, ఎగ్జాక్ట్ పోల్ అయింది. కాంగ్రెస్ అదేవిధంగా ఇండియా కూటమికి 190 సీట్లు వస్తాయని చెప్పాం. ప్రస్తుతం కాంగ్రెస్ దాదాపు 98 సీట్లు లీడింగ్ లో కనబడుతుంది. సమాజ్వాదీ పార్టీ 36, 134 ప్లస్ తృణమూల్ కాంగ్రెస్ చూసుకుంటే కనుక 155, డిఎంకే 19, 174. సో ఆల్మోస్ట్ 200 సీట్లకు దగ్గరగా ఇండియా కూటమి సాధించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అయింది. మిగతా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తప్పని తేలాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తొలిసారి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఏం చేస్తారంటే ఎన్యూమరేటర్స్ కొద్దిమంది వెళ్తారు, వాళ్ళు తప్పుగా కూడా నమోదు చేయొచ్చు. మనిషి ప్రమేయం లేదు, మనిషికి ఇష్టాలు ఉండొచ్చు. సర్వే సేకరించే వాళ్ళు బీజేపీ పట్ల ఇష్టం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఉండొచ్చు, టీడీపీకి ఇష్టం ఉండొచ్చు, వైసీపీకి ఇష్టం ఉండొచ్చు. సో మనిషితో సంబంధం లేకుండా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ కాబట్టి జీ న్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ అన్నిటికంటే యాక్యురేట్ గా రిజల్ట్ చూపించింది. మిగతా ఏ ఎగ్జిట్ పోల్ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఏ ఎగ్జిట్ పోల్ కూడా సి ఓటర్ సంస్థ నిర్వహించింది, ఏబీపీ సి ఓటర్ నిర్వహించారు, ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే చేశారు, భారత్ వర్ష్ పోల్ స్టార్ట్ నిర్వహించారు, రిపబ్లిక్ మ్యాట్రిజ్ సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా 350 ప్లస్ చెప్తే మనం మాత్రమే యాక్యురేట్ గా చెప్పాం. జీ న్యూస్ అందరూ చెక్ చేసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు, జీ న్యూస్ యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు. మేము ఎగ్జిట్ పోల్ లో ఏం చెప్పామో ఇవాళ రిజల్ట్ ఏది వస్తుందో. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా సినారియో చూద్దాం. బీజేపీ 233 సీట్లు మాత్రమే ఉంది. బీజేపీని ఈసారి సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా ఆదుకుందనే చెప్పాలి. ఎక్కడ రాంగ్ బీజేపీకి ఎక్కడ ఇబ్బంది అయిందో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కేవలం 34 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది, RLD 2 ప్లస్ 1. సో ఓవరాల్ గా బీజేపీ 37 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంటే సమాజ్వాదీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ 36 సీట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు. ఒకసారి వారణాసి సీట్ చూద్దాం. నరేంద్ర మోడీ ఇప్పటివరకు వెనుకంజలో ఉండే వారణాసిలో ఆయన ఎట్లా పరిస్థితుందో. వారణాసిలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ముందంజలో ఉన్నారు. 40,000 ఓట్ల ఆధిక్యత మీద అజయ్ రాయ్ మీద ఉన్నారు. 134,128 ఓట్లు నరేంద్ర మోడీకి వస్తే అజయ్ రాయ్కి 93,222 వచ్చాయి. 40,900 ఓట్ల ఆధిక్యతలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారు. మొదట్లో నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు మొదటి రౌండ్ లో, బట్ ఇప్పుడు ముందంజలోకి వచ్చేశారు. అదేవిధంగా ఒకసారి రాయ్బరేలీ సీటు కూడా చూద్దాం. రాహుల్ గాంధీ ఎంత ఆధిక్యతలో ఉన్నారు. రాహుల్ గాంధీ దాదాపు 60,000, నరేంద్ర మోడీ కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీకి 120,000 ఓట్లు వస్తే దినేష్ ప్రతాప్ సింగ్ కు 60,000 ఓట్లు వచ్చాయి. 60,000 ఓట్ల ఆధిక్యతలో రాహుల్ గాంధీ ప్రస్తుతం మనకు రాయ్బరేలీ సీటు నుంచి మనకు కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా లక్నోలో ఒకసారి రాజ్నాథ్ సింగ్